నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ మున్సిపల్ ఎలక్షన్లో ముందు అనుకున్నట్టే బీఆర్ఎస్ పార్టీ మరొక బీఎస్పీ స్థాయి కూడా లేకుండా పోయింది తెలంగాణ రాష్ట్రంలో. బీఆర్ఎస్ బీజేపీ కలిసి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. లోపకారి ఒప్పందాలు చేసుకొని బీఆర్ఎస్ అనేది ఓడిపోతుందని డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకు ఎమ్మెల్యే ఎలక్షన్లో 2023 ఎమ్మెల్యే ఎలక్షన్లో ప్రజలు కరెక్ట్ తీర్పిచ్చారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు దక్కలేదు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను పాతరేశారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను దూరం పెట్టారు. మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో కూడా మరి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. మరి ఇప్పుడు ఎన్నికల్లో కూడా ఓడిపోతామనే భయంతో తెలంగాణలో ప్రజలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అంతా ఏకమైనరు. బీఆర్ఎస్ను బొందబెట్టే పరిస్థితి వచ్చింది అనేది భయంతో బీజేపీతోని లోపకార ఒప్పందాలు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయినా 100% కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది మున్సిపల్ ఎన్నికల్లో. నూటికి 85% మరి కాంగ్రెస్ పార్టీని గెలిపేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధపడ్డారు. అదేవిధంగా కొంతమంది తెలంగాణ ద్రోహులు, కొంతమంది మరి మత్స్యంతం లేనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరో జాతిపితనట. ఆ జాతిపిత ఎవరో మాకు తెలియదు, కానీ దేశానికి ఒకే జాతిపిత ఉన్నాడు, అది గాంధీజీ గారు. ఇక మరి తాగుబోతులను, తర్వాత ప్రజలను మోసం చేసిన వాళ్ళను, దోసుకున్న వాళ్ళు కూడా ఇక జాతిపితలైతే ఇక దానికి అర్థం జాతిపితను అవమానపరిచినట్టు. జాతిపిత అంటే ఏందో హరీష్ రావును కేటీఆర్ చెప్పాలి. జాతిపిత అని ఎవరినంటారు? చదువుకున్న గాడిద కొడుకు ఎవడన్నా, తెలివున్న లుచ్చానా కొడుకులు ఎవరైనా ఆలోచన లేకుండా మాట్లాడితే అది కరెక్ట్ కాదు అని నేను అంటున్నా. ఎందుకు నేను ఈ భాష వాడవలసి వస్తుంది మీడియా ముందట అనంటే, జాతిపితని, కేసీఆర్ను జాతిపితని ఒక దిక్కు వాళ్ళు ఎత్తుకుంటేనే ఒక దిక్కు మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నారు, మా ప్రభుత్వాన్ని విమర్శన చేస్తున్నారు. ప్రజలు ఒక దిక్కు గుణపాఠం చెప్తూనే ఉన్నారు. నేను ఒక్కటి అడుగుతా, హరీష్ రావును విచారణకు పిలిచారు, ప్రజలు ఎక్కడన్నా స్పందించారా? ముక్కుసూటిగా చెప్పాలి. ఇదే మీడియం. కేటీఆర్ అనేటోని విచారణకు పిలిచారు, తెలంగాణ ప్రజలు ఎక్కడన్నా స్పందించారా? కేసీఆర్ను విచారణకు పిలుస్తారని నోటీసులు ఇచ్చారు. ఎక్కడన్నా తెలంగాణ ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఎక్కడన్నా ధర్నాలు కానీ ఎక్కడన్నా నిరసనలు కానీ తెలిపారా? ఎవడరా అసలు జాతిపిత అంటే
నాకు కొన్నింటికి సమాధానం చెప్పాలి. కేటీఆర్ హరీష్ రావు అనేటు, ముఖ్యంగా హరీష్ రావు అనేటు. జాతిపీత అంటే ఏంటి నాకు అర్థం కాలే ఇప్పటికీ. నేను దయచేసి మీడియాకు కూడా నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ ఉద్యమకారునిగా మాట్లాడుతున్నా, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన వ్యక్తిగా మాట్లాడుతున్నా. తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి వాడిగా నేను మాట్లాడుతున్నా. అందరి చరిత్ర నా దగ్గర ఉంది. ఇదే కేసీఆర్. మీడియా మిత్రులారా, నేను మాట్లాడే ప్రతి విషయము మీ మీడియా ద్వారా వాళ్ళు చూస్తుంటారు. కేసీఆర్ దేనికి జాతిపీత అవుతాడో, దేనికి జాతిపీతనో వాళ్ళు చెప్పాలి. జాతిపీత అంటే ఏంటి? కేసీఆర్ చరిత్ర ఏందో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మీకు చెప్తున్నా. ఆయన పేరేందో ఐపీఎస్ ఆఫీసరు, చాలా మందిని ఎన్కౌంటర్ చేసి చంపినటువంటి వ్యక్తి, చాలా మందిని ఎన్కౌంటర్లు చేసి చంపినటువంటి వ్యక్తి. ఆయన పేరు ఆర్ఎస్ ప్రవీణ్. ఆయన ఐపీఎస్ ఆఫీసరు, ఆయన కూడా మాట్లాడుతున్నాడు. నీ గురించి నేను మాట్లాడతాను, తర్వాత మాట్లాడతాను. వీళ్ళిద్దరి గురించి చెప్పినాక ప్రవీణ్ గారి గురించి ఒక 2 నిమిషాలు నేను మాట్లాడతాను. అయితే జాతిపీత అంటే ఎవరిని జాతిపీత అంటారు హరీష్ రావు చెప్పాలి. కేసీఆర్ చరిత్ర, కేసీఆర్ గారి మీద వయసును గౌరవిస్తున్నా, కానీ ఆయన వ్యక్తిత్వాన్ని గౌరవిస్తలేదు. ఆయన మోసకారి మనిషి కాబట్టి ఆయన నన్ను గౌరవించా, వయసును గౌరవిస్తున్నా. ఎందుకు మోసకారి అంటే ఆయన చరిత్ర మొదలు కాంగ్రెస్, తర్వాత టీడీపీ. టీడీపీ ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్. కేసీఆర్ అనేవాడు కొంతమంది అంటే ఒక 5 నుంచి 10 మంది దొరలు కలిసి కూర్చొని తెలంగాణ రాష్ట్రంలో మనం ఒక పార్టీ పెడదాం అంటే, తెలంగాణలో ఒక పార్టీ పెడదాం అని కేసీఆర్ ఆయనతో ఉన్నటువంటి ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు పార్టీని పెడతాం, పార్టీ పెట్టాలి. కానీ తెలంగాణ సెంటిమెంట్ మీద పెట్టాలి. మనం సొంతంగా పార్టీ పెడితే ఈ తెలంగాణలో ఎస్సీలు బీసీలు మైనార్టీలు మన సామాజిక వర్గాన్ని ఒప్పుకోరు, మన సామాజిక వర్గానికి ఓట్లు వేయరు అని నిర్ణయం తీసుకొని ఆలోచన చేసి టీఆర్ఎస్ పార్టీని పెట్టి దానికి తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్న చరిత్ర కేసీఆర్. ఇది ఆయనది. మరి 1969 నుంచి తెలంగాణ ఉద్యమం చేస్తున్నారు కదా చాలా మంది. 1969లో కూడా 369 మంది చనిపోయారు కదా. మరి దాంట్లో జాతిపీత ఎవరు ఏరయ్యింది? ఒక జయశంకర్ బీసీ నాయకుడు, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం రావాలనే ఒక లక్ష్యంతో పనిచేసినటువంటి వాడు జయశంకర్. ఆయనను ఏమంటారు? కేసీఆర్ను జాతిపిత్ అంటే జయశంకర్ను ఏమంటారో చెప్పాలి హరీష్ రావు. అంటే ఆయన బీసీ కాబట్టి ఏమనకూడదా? జయశంకర్ గారికి ఏ పేరు పెట్టకూడదా? జయశంకర్ గారు అయిన లక్ష్యం అంతా, నా జీవితం అంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి. మరి ఆయనకి ఏం పేరు పెడతాడు హరీష్ రావే చెప్పాలి. అదేవిధంగా కొండ లక్ష్మణ్ బాపూజీ గారు 1969లో తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన
ఆయన రాజీనామా చేశాడు, మంత్రి పదవికి ఎమ్మెల్యేకు రాజీనామా చేశాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాడే నాకు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మంత్రి అయినా తీసుకుంటారని చెప్పినటువంటి వ్యక్తి కొండలక్ష్మణ్ బాపూజీ గారు. 69 నుంచి 2000 పట్టాలు దాకా ఎమ్మెల్యేలకు పోటీ చేయలే, ఎంపీకి పోటీ చేయలే, మంత్రి పదవి ఇస్తారన్నా తీసుకోలేదు, రాజ్యసభ సభ్యుడు ఇస్తారన్నా తీసుకోలేదు కొండలక్ష్మణ్ బాపూజీ గారు. నా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాతనే నేను పదవి తీసుకుంటా, అప్పటిదాకా నాకు పదవులు వద్దు అని చెప్పినటువంటి వ్యక్తి కొండలక్ష్మణ్ బాపూజీ. అదే లక్ష్యంతో తెలంగాణ కోసం కొండలక్ష్మణ్ బాపూజీ గారు ఆయన చనిపోయేదాకా పనిచేసిన వ్యక్తి కొండలక్ష్మణ్ బాపూజీ గారు. ఇది వాస్తవం కాకపోతే చెప్పాలి. హరీష్ రావు, కేటీఆర్ మిమ్మల్ని అడుగుతున్నాను. మరి ఆయన కొండలక్ష్మణ్ బాపూజీ గారు అంత నిస్వార్థంగా పదవులకు రాజీనామా చేసి పదవులు వద్దని చెప్పి తెలంగాణ రాష్ట్రమే నాకు ముఖ్యమని చెప్పి నీతి నిజాయితీగా పనిచేసినటువంటి వ్యక్తి కొండలక్ష్మణ్ బాపూజీ గారికి ఏం పేరు పెడతారో చెప్పాలి. నేను ఒక్కసారి అడుగుతున్నా డైరెక్ట్గా. ఇది అయిపోయింది. 2001లో టీఆర్ఎస్ పార్టీని పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీలో ఎంతమందిని మోసం చేసినవే నీకు. ఎందుకంటే అంతకుముందు దుబాయ్ పంపిస్తారనే వందల మంది దగ్గర ఎస్సీల దగ్గర బీసీల దగ్గర వందల మంది ఆ కాలంలో 50 ఏళ్ళ క్రితమే 10,000 5,000 ఇట్లా తీసుకొని దుబాయ్ పంపిస్తారని వందల మంది మోసం చేసిన చరిత్ర కేసీఆర్. ఇది వాస్తవా కాదా చెప్ప. 2001 నుండి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, రెడ్లను ఎంతమందిని మోసం చేసిండే. తెలంగాణ సెంటిమెంట్ మీద పనిచేయమని చెప్పి టీఆర్ఎస్ పార్టీలో పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ నుండి వాళ్ళను వందల మందిని రోడ్డు మీద వేసిండు. ఇది వాస్తవం కాదా హరీష్ రావు, కేటీఆర్? ఇది వాస్తవం కాదా? విజయశాంతిని, ఆమె పార్టీని విలీనం చేసుకున్నాడు. విజయశాంతిని ఎక్కడ పెట్టిండు? రోడ్డు మీద వేసిండు. ఇది వాస్తవం కాదా? మరి బీజేపీ ఉన్న నరేంద్ర గారు, ఆయన బీజేపీలో మంచిగా పనిచేస్తున్న పెద్ద నాయకుడు, టీఆర్ఎస్ పార్టీలో పెట్టుకొని ఒక బీసీ నాయకునిగా ఆయనను అవమానపరిచి బయటికి పంపించింది వాస్తవం కాదా? ఎంతమంది ఉసురు పంచుకున్నాడు కేసీఆర్. ఆయన పార్టీ బలోపేతం అవడం కోసం, ఆయన పార్టీ గెలవడం కోసం, వాళ్ళు రాజకీయ భవిష్యత్తును నిర్మాణం చేసుకోవడం కోసం తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ మీద వచ్చినటువంటి వాళ్ళందరినీ ఎస్టీలను బీసీలను మొత్తం మందిని వాడుకొని నీ పార్టీని బలోపేతం చేసుకొని వాళ్ళను రోడ్డు మీద వేసి తొక్కేసినటువంటి వ్యక్తి కేసీఆర్. ఇది వాస్తవం కాదా? మీడియా కొంత టైం లేదు కాబట్టి నేను పేర్లు చెప్పను. వందల మంది పేర్లు ఉన్నాయి దగ్గర. ఎవరిని జాతిపిత అంటారు? టీఆర్ఎస్ పార్టీకి నాయకుడు కేసీఆర్ అనేటోడు తెలంగాణ ప్రజలకు నాయకుడు కాదు. ఇప్పుడు కాదు, ఇంకా 100 తరాలకు నేను చెప్పగలను. ఇది వాస్తవం కాకపోతే ఇప్పునండి. టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే కేసీఆర్ నాయకుడు, తెలంగాణ ప్రజలకు కాదు అంటున్నా. ఈ తెలంగాణలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, రెడ్లు 100కి 99% ఉంటారు. వీళ్లకు నాయకుడు కాదు హరీష్ రావు. వీళ్ళతోని మరి ఏదో ఒక్క రోజు మీ కుటుంబాన్ని హరీష్ రావు, కేటీఆర్ ఏదో ఒక్క రోజు వీళ్ళు మిమ్మల్ని చెప్పి తీసుకొని కొడతారు. నువ్వు ఇంకోసారి జాతిపీత అంటే కేసీఆర్, అది గుర్తుపెట్టుకో అంటున్నా. ఎట్లా మాట్లాడుతావు? ఎవరికి జాతిపీత? నీ పార్టీకి అని చెప్పు, టీఆర్ఎస్ పార్టీకి అని చెప్పుకో. మా తెలంగాణ కోసం కాదు, తెలంగాణ కాదు. ఇంతమందిని మోసం చేసుకుంటూ వచ్చి ఏమని చెప్పాడు కేసీఆర్ గారు? ఏమని చెప్పాడో ఇదే ఇక నా దగ్గరికి వస్తున్నా. తెలంగాణ ప్రజా సంఘాలు చేసి
మాతోని చర్చలకు వచ్చాడు. నేను దళితుడిని ముఖ్యమంత్రి చేస్తున్నా, తెలంగాణకు కావలి కుక్క నేను అని చెప్పిన వ్యక్తి కేసీఆర్. అవునా కాదా? వాళ్ళే చెప్పాలి. అబద్ధాలకు మారు పేరే కేసీఆర్. నేను పదవి వద్దు నాకు, నేను దళితుడిని ముఖ్యమంత్రి చేయబోతున్నా మీడియా ముందట ప్రకటించాడు, బహిరంగ సభలో ప్రకటించాడు, మాతోని మాట్లాడాడు. నాతోని పాటు నేను ఒక్కనే కాదు, ప్రొఫెసర్లు అందరూ ఉన్నారు. ఇదే బిళ్ళయ్య నాయక్ ఉన్నాడు, విశ్వేశ్వరరావు గారు ఉన్నారు, సింహాద్రి గారు ఉన్నారు. చాలా మంది ప్రొఫెసర్లు అందరూ కూర్చుండి మాతోని చర్చలు పెట్టాడు. మేము శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మా దగ్గరికి వచ్చి పొద్దున 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల దాకా మాతో చర్చలు జరిపి అందరం కలిసే తెలంగాణ కోసం పనిచేద్దాం, విడిపోతే తెలంగాణ రాదు, మనం తెలంగాణ కోసం మనమంతా కలిసి పనిచేద్దాం, ప్రాంతం బాగుండదు ఇదే చెప్పి బతిలాడి దండం నెట్టింది వాస్తవం కాదా? దీనికి సంతోషరావే కదా సాక్ష్యం. ఏమని చెప్పేవా రోజు? దళితుడు ముఖ్యమంత్రి అవుతాడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే దళితుడిని నేను ముఖ్యమంత్రి చేస్తున్నా, ఒక బీసీని ఉప ముఖ్యమంత్రి చేస్తున్నా, ఒక ఎస్టీని హోంశాఖ మంత్రి చేస్తున్నా, ఒక మైనార్టీని ఆర్థిక శాఖ మంత్రి చేస్తున్నా, వైస్ ఛాన్సలర్ అందరూ కూడా ఇప్పుడు ఉద్యమంలో పనిచేస్తున్న సహకరిస్తున్నటువంటి ప్రొఫెసర్లందరినీ కూడా రాష్ట్రంలో వైస్ ఛాన్సలర్ని చేస్తున్నా, ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమం చేస్తున్న నాయకులందరినీ ముఖ్యంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తా. నాకు ఈ కుటుంబం ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజలే, తెలంగాణ ఉద్యమకారులే ముఖ్యము. మనమందరం కలిసి మీరు ప్రభుత్వం నడుపుతున్నప్పుడు నేను చూడాలి నా కళ్ళతోని. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఆ ప్రభుత్వంలో మీరే ఉండాలి, నేను చూడాలి. అవసరం అనుకుంటే నేను సలహాదారుని ఉంటా, సచివాలయం దగ్గర కావలి ఉంటా. నేను అప్పుడు అన్నా, అంత పెద్ద మాట ఎందుకు సార్? అయ్యా బాబు, అంత పెద్ద మాట ఎందుకు? మీరు కీలకంగా ఉంటారు, అట్లా అనకండి అంటే లేదు కాదు నాకొద్దు. ఇవన్నీ చర్చల ద్వారా మాతో మాట్లాడింది వాస్తవం కాదా? ఇది మాట్లాడింది వాస్తవం కాదా? ఏమైనా మరేదంతా దళితుల ఆత్మగౌరవం దెబ్బతీయలేదమని నువ్వు? తెలంగాణ దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినప్పుడు ఎవడు? దళితులు అడగలే ముఖ్యమంత్రి మమ్మల్ని చేయమని చెప్పి, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారని చెప్పాడు. ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నా. డిప్యూటీ సీఎంగా బీసీని చేస్తానని చెప్పాడు, ఎందుకు చేయలేదని అడుగుతున్నా. ఎస్టీ కేంద్ర రాష్ట్ర హోంమంత్రి చేస్తున్నాడు, ఎందుకు చేయలేదని అడుగుతున్నా నేను. ఇవన్నీ అబద్ధాలు కాదా? ఎవడు జాతిపిత? ఎవడరా జాతిపిత? జాతిపిత అనేవాడు ఎవడో? ఏమైంది? ఇచ్చిన మాట ఏమైంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎవడు ముఖ్యమంత్రి అయ్యాడు? ఈ తెలంగాణ ఎవరి పాలైంది? తెలంగాణను దోషిన వాడు ఎవడో? కేసీఆర్ కాదా? మరి ఇంకా జాతిపిత అంటే, జాతిపిత అనే మాటకు అర్థం ఉండాలి కదా. కొంతమంది మీడియా మిత్రులు దయచేసి చెప్తున్నా, మీరేమని అనుకోండి, నాకు సంబంధం లేదు. నేను చాలా అబ్జర్వ్ చేస్తున్న తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటిదాకా. మీకు నిజంగా మీకు తెలుసు అంటే దొరాని మీరు సపోర్ట్ చేస్తే చెయ్యండి, ఆయన దగ్గర మీరు పని చేసుకోండి. ఒక 2 ఛానళ్ళు 3 ఛానళ్ళు ఎంతో ఆయనను అవును ఉద్యమకారుడు తెలుసు, జాతిపిత అంటే పెద్ద మేధవని తెలుసు అంటే మీకు కావచ్చు, మీ ఆ టీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, మాకు తెలంగాణ ప్రజలకు రుద్దాకండి. దయచేసి చెప్తున్నాను, 3 ఛానళ్ళ పేర్లు కూడా చెప్తాడు. మీకు మీకు మీ ఛానళ్ళకు పెద్ద మనిషి అయితే మీరు ఒప్పుకోండి, మాకు సంబంధం లేదు. ఆయన పార్టీకి ఆయన నాయకుడు, అది చెప్పండి. కానీ మా తెలంగాణ ప్రజలు చెప్తే తెలంగాణ ప్రజలు కూడా మీ మీద కూడా తిరుగుబాటు చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. తమాషా చేసి మాట్లాడకండి. ఏం తమాషలా? మా మీద గుర్తున్నారు అవన్నీ. అయినా చేసిన మోసాల గురించి
మీడియా మరి చూపిస్తలేదు ఎందుకు? మీరు భయపడితే భయపడండి, మాకేమి సంబంధం? మీ అభిప్రాయం మీ యొక్క అభిప్రాయం మాకెందుకు చెప్తున్నారు? తెలంగాణ ప్రజల మీద ఎందుకు దొరుకుతున్నారు మీ ఛానళ్ళు? అది పద్ధతి కాదు కదా. పెద్ద పెద్ద ఉద్యమకారుడు ఎంతమంది ప్రాణాలు తీయలేదు, ఎంతమందిని మోసం చేయలేదు, ఎంతమంది ఉద్యమకారులను అణిచివేయలేదు. ఇవ్వడే జాతిపిత? ఏం తమాషగా? మీ మీడియా ఛానళ్ళకు మీ మీడియా ఛానళ్ళకు భాషగా మా భాష చెప్పుకోండి. టీఆర్ఎస్ పార్టీకి బాసు, మాకెవడే బాసు? మీరు ఇష్టం వచ్చినట్టు మా మీద, మా ప్రజల మీద రుద్దుతున్నారు. మేము త్యాగం చేసింది మేము గడపలే. అది గుర్తుపెట్టుకోండి దయచేసి. ఎందుకంటే మాకు మీ మీద వ్యక్తిగతంగా ఏమి లేదు. చాలా బాధ అనిపిస్తుంది. ఇవాళ మాతో మాట్లాడినప్పుడు, మాతో చర్చలు పెట్టినప్పుడు ఏం చేశాడు? దండ పెట్టాడు, కలిసి పనిచేద్దామని చెప్పాడు, కలిసి బహిరంగ సభలో పాల్గొని మీరు రావాలని రిక్వెస్ట్ చేశాడు. 10 లక్షల బహిరంగ సభలో కాంతము రావాలి ఖచ్చితంగా. ఈ తెలంగాణ ఉద్యమం తరపున నువ్వు ఒక్కడి ఉంటే నా పక్కన లేకపోతానని చెప్పాడు. ఏమైందయ్యా కేసీఆర్ గారు? ఇది వాస్తవం కాదా? ఒకసారి ప్రమాణం చేయవయ్యా. నువ్వు పెద్ద మనిషివి కదా, 69-70 ఏళ్ళు ఉంటావు. నువ్వు మాట్లాడింది వాస్తవం కాదా? ఎంతమందికి బాధించి ఎంతమందిని మోసం చేయలేదు తెలంగాణ ఉద్యమకాలను? ఎంతమంది త్యాగాల పునాదుల మీద నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. అది గుర్తుపెట్టుకో. నువ్వా? ఎవడు జాతిపిత? జాతిపిత అంటే ఏంటి? కోదండరామును అరెస్టు తెలంగాణ ఉద్యమం చేస్తున్న ఉద్యమ నాయకుడు కాదా కోదండరాము గారు? నువ్వు టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగానే పొలిటికల్ చేసి పెట్టుకున్నది వాస్తవం కాదా? ఆయన నీ దగ్గరనే పనిచేశాడు కదా, తెలంగాణ ఉద్యమం చేశాడు కదా. పోలీసులను పంపించి తలుపులు బలికొట్టిపించి అరెస్ట్ చేయించి కేసులు పెట్టించింది నువ్వు కాదా అని అంటున్నా. ఎవడు జాతిపిత? మందకృష్ణ మాదిగను నేను ఇందిరా పార్క్ దగ్గర నిరసన తెలుపడానికి వస్తున్నా, నిరసన తెలుపుతానని చెప్తే దీక్ష చేస్తానని చెప్పినందుకు అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. ఇది వాస్తవం కాదా? మందకృష్ణ మాదిగా వాస్తవాలు మాట్లాడాడు. నేను దీక్ష చేస్తానని చెప్పాడు. అన్నందుకు కేసులు పెట్టి ఆయన ఉద్యమంలో పనిచేసినోడే కదా, ఒక జాతి పక్షాన ఉద్యమం చేస్తున్నటువంటి వాడే కదా, తెలంగాణ పుట్టిన బిడ్డనే కదా, తెలంగాణలో కీలకంగా ఉద్యమం చేస్తున్న నాయకుడే కదా. ఎట్లా జైలు పంపిస్తావే కేసీఆర్? తెలంగాణ ఉద్యమకారుల మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేటీఆర్ మంత్రిగా, హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమకారుల మీద కేసులు పెట్టింది వాస్తవం కాదా? జైళ్లకు పంపించింది వాస్తవం కాదా? ఇదే మీడియాను మన తొలి వెలుగు రఘును రోడ్డు మీద మార్కెట్లలో కూరగాయలు తీసుకొని పోతాడంటే తీసుకుపోయి లోపటేసింది వాస్తవం కాదా? ఆయన జర్నలిస్టే, నాకు వ్యక్తిగతంగా అవసరం లేదు. వాస్తవాలు అడిగినందుకు రఘును తీసుకుపోయింది వాస్తవం కాదా? తీర్మానం మల్లయ్యను అరెస్ట్ చేసింది వాస్తవం కాదా? ఎవడయా జాతిపిత? ఏబిఎన్ నిషేధించింది వాస్తవం కాదా? ఇదే ఏబిఎన్ 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం మొదలుకుంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఒక ఏబిఎన్ కాదు, అన్ని ఛానళ్ళు కూడా తెలంగాణ కోసం తప్పుడు చేసినాయి కదా. మరి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఏబిఎన్ మీద నిషేధం విధించింది. ఇదేం పద్ధతయ్యా? నువ్వా జాతిపిత? ఎవడే జాతిపిత? తెలంగాణ ఉద్యమకాలను అణిసివేసి తెలంగాణ ఉద్యమకాలను జైలుకు పంపించి తెలంగాణ ఉద్యమకాల మీద కేసులు పెట్టించినోడు జాతిపిత అవుతాడా అని నేను అడుగుతున్నా. నెంబర్ 1, నేరల్ ఇష్యూలో మీడియా ముందు చెప్తాం. నేరల్ ఇష్యూలో 6 బిడ్డలను, ఎస్సీ బిడ్డలను, బీసీ బిడ్డలను సంసారానికి పనికి రాకుండా, పని చేసుకోవడానికి పనికి రాకుండా థర్డ్ డిగ్రీ ఉపయోగించి తొక్కిచ్చి
వాళ్ళని జైలుకు పంపించింది. కేటీఆర్ కాన్స్టిట్యూన్సీలో సిరిసిల్ల జిల్లా నేరెళ్ళ గ్రామస్తులను కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి కేటీఆర్ మంత్రిగా ఉండి జాతిపితని ఎవరినంటారు? జాతిపితని ఎవరినంటారో చెప్పాలి. ఎవడరా జాతిపిత? ఎన్నడన్నా కేసీఆర్ 2009 నుంచి మీడియా మిత్రులారా, మీడియాకి చెప్తున్నా, ముఖ్యంగా మీరు బ్రహ్మాండంగా మెచ్చుకుంటారు కావచ్చు, మెచ్చుకోండి, మాకు సంబంధం లేదు. 2009 నుంచి 2014 దాకా ఎన్నడన్నా పార్లమెంట్కి పోయి పార్లమెంట్లో మాట్లాడినట్టు మీ మీడియా ద్వారా చూపించండి. మీ మీడియా రికార్డు ఉంటుంది కదా మీ దగ్గర, చూపించండి. 2009 నుంచి 2014 దాకా తెలంగాణ ఇవ్వాలని పార్లమెంట్లో మాట్లాడా? పార్లమెంట్కి పోయాడా? ఇవన్నీ జాతిపిత అంటావు? జాతిపితని ఎవరిని అంటున్నారు? ఇంకోటి దీక్ష అంటున్నావు. దొంగ దీక్ష పట్టాడు. నేను ప్రధాన సాక్ష్యం మందకృష్ణ గారి సాక్ష్యం, డాక్టర్ గోపి గారి క్రమమైన సాక్ష్యం. ఎవడ్రా దీక్ష పట్టింది? తీసుకుపోయి ఖమ్మంలో సేమ్ డే అరెస్ట్ చేస్తే వెంటనే అక్కడికి పోయిన ఆకలి అవుతుందంటే ఎడ్డి వడబెట్టిండు. సాయంత్రం గుల్కూస్ లెక్కిచ్చిండు. అక్కడి నుండి ఖమ్మం నుండి హైదరాబాద్ అనిపిస్తే ఎప్పుడు రోషయ్య గారు, జానారెడ్డి గారు, అప్పుడు మంత్రి గారు జానారెడ్డి గారు కేశవరావు గారితో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు సీఎం దగ్గర మాట్లాడి రోషయ్య ముఖ్యమంత్రిగా ఆయనతో మాట్లాడి హైదరాబాద్కు తెప్పించారు. హైదరాబాద్ హాస్పిటల్ ఉంటే రోజు గుల్కూస్ జ్యూసులు నాకుంటున్నాడు. ఎవడరా దీక్ష చేసింది? హరీష్ రావు చెప్పు. తమాషలా గుర్తు పెట్టుకొని మీ చరిత్ర మొత్తం ఉంది మా దగ్గర. దొంగ దీక్ష చేసి ఎవడు జాతిపిత? ఎవడరా జాతిపిత? తమాషలు చెప్తున్నాడా? ఖబర్దార్, మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడండి. ఎప్పుడు 2004 నుంచి ఎలక్షన్లో పోటీ చేయకుండా ఉన్నాడా కేసీఆర్? టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోటీ చేయకుంటున్నారా? ఎవడు త్యాగం చేసిండు, ఎవడు త్యాగపుచ్చుడని మీడియా సోదరులు 3 ఛానళ్ళు అంటారు. ఏం త్యాగం చేసిండయ్యా? టీఆర్ఎస్ పార్టీ కోసం త్యాగం చేసిందంటే నేను కూడా సంతోషపడతాను. తెలంగాణ కోసం త్యాగం చేయలే. ఏం త్యాగం చేసిండో మీడియానే చెప్పాలి. త్యాగానికి అర్థమేంటో చెప్పాలి. 2004 నుంచి 2014 దాకా పోటీ చేయకుండా ఉన్నాడా? పోటీ చేశాడు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు. మంత్రి అయ్యాడు. హరీష్ రావు మంత్రి, కేంద్ర మంత్రి కేసీఆర్ 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు. మరి ఎవడరా నువ్వు? నాకు అర్థం కాలే. నువ్వు 2004 నుంచి 2014 దాకా ఎలక్షన్లో పోటీ చేసుకుంటూనే ఉన్నాడు కదా. నీ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేశావు కదా. ఆంధ్ర వాళ్ళ దగ్గర ఒక దిక్కు తిట్టుకుంటూనే వాళ్ళ దగ్గర 100 కోట్లు వసూలు చేసినావు కదా. కేటీఆర్ హరీష్ రావు మీరే కదా. మీ పార్టీ బతకడం కారణమే ఆంధ్ర వాళ్ళు డబ్బిస్తే బతికి. ఇది వాస్తవం కాదా? ఎట్లా భయ్? త్యాగం అంటే ఏంటి? ఒక్కదానికి పోనీ ఏంటంటే కేటీఆర్ హరీష్ రావు ఏ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు పోయిందా చెప్పండి. పోనీ కేసీఆర్ గిట్టే వచ్చిందా? కేటీఆర్ వచ్చిందా? హరీష్ రావు వచ్చిందా? లేదే. మరి వాళ్ళ కుటుంబంలో ఉన్న తెలంగాణ కోసం వచ్చిండ్రా చెప్పండి. త్యాగం అంటే ఏంటో? ఏదైనా లాఠీ దెబ్బతిని జైలుకు పోయిండ్రా మరి చెప్పండి. కేసీఆర్ నన్ను జైలుకు పోయిందా? లాఠీ దెబ్బతిన్నదా? మరి త్యాగం అంటే ఏంటా? త్యాగం అంటే ఏంటి? నాకు అర్థం కాదు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు, కేంద్ర మంత్రి అయిండు, కార్మిక శాఖ మంత్రి అయింది, కేంద్ర మంత్రి. ఇక్కడ రాష్ట్ర మంత్రులు అయిండు, టీఆర్ఎస్ హరీష్ రావుతో సహా. మరి ఎవడరా? త్యాగం అంటే ఏంటి? వాని పార్టీ కోసం తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకున్నాడు, తెలంగాణ ప్రజలను ఉపయోగించుకున్నాడు. వాని పార్టీ బలోపేతమైంది, ముఖ్యమంత్రి అయింది. 2000 తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంతకు తప్ప మన చరిత్ర ఏంటి? ఎవడు జాతిపిత? జాగ్రత్త. మాట్లాడే ముందు నాలుకే ఘోషిస్తాం, జాగ్రత్త. ఇంకోసారి జాతిపిత అంటే ఆడి తెలంగాణ జాతి దొంగ.
కేసీఆర్ అంటాడు దొంగ అని ఇద్దరు అల్లుడు కొడుకు చిన్న దొంగలు, ముగ్గురు దొంగలు ఉన్నారు. వీళ్ళు జాతిపితల. తెలంగాణ ప్రజలను మోసం చేసిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమకాలను మోసం చేసిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమకాల మీద ఉక్కుపాదం మోపిన వాళ్ళు వీళ్ళు జాతిపితన. 3 లక్షల కోట్లు దోచుకున్నాడు జాతిపిత కదా కేసీఆర్. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమిని బినాంపీల మీద వేసుకున్నాడు కేసీఆర్. జాతిపిత కదా కాదు కాదు. జాతిపిత అంటే గాంధీ. రాజకీయాలకు సంబంధం లేకుండా, ఏ ఆస్తులకు సంబంధం లేకుండా ఈ భారత జాతి కోసం కొట్లాడిళ్ళు, దేశానికి స్వతంత్రం తీసుకొచ్చాడు. ఆయనకు ఆస్తులు లేవు, అంతస్తులు, ఇల్లు లేదు, జాగలేదు. ఆయన జాతిపిత అంట. జాతిపిత అంటే ఏంటి? జాతిపిత అంటే ఎలాంటి సంబంధం ఉండదు, ఆస్తులు ఉండొద్దు, అంతస్తులు ఉండొద్దు, పదవులు ఉండొద్దు, త్యాగమే ఉండాలి. ఆ త్యాగపురుషుడే జాతిపిత అవుతాడు. దానికి అర్థం లేనటువంటి కొంతమంది మూర్ఖులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే జాతిపితను మాట్లాడతారు. జాతిపితనా? ఎవడరా జాతిపిత? జాతిపిత అంటే నాడికే ఘోషిస్తాం నా కొడుక. ఎవడైనా హరీష్ రావు, కేటీఆర్ మీకు చెప్తున్నా, నాడికే ఘోషిస్తాం నా కొడుక. తమాషాలు ఇస్తున్నావు భూషుడికే. జాగ్రత్త అని చెప్తున్నా. జాతిపిత అనే దానికి అర్థాన్ని పోగొట్టుకుంది. జాతిపిత అనే దానికి అర్థాన్ని పోగొట్టుకండి. మోసం చేశాడు, దోపిడీ చేశాడు, తెలంగాణ దోచుకున్నాడు, ఫోన్ ట్యాపింగ్ చేశాడు. ఫోన్ ట్యాపింగ్లో ఏం జరిగింది మీడియాకు తెలియదా? జడ్జి ఫ్యామిలీది ఫోన్ ట్యాపింగ్ చేస్తారా? సినిమా హీరోయిన్లది ఫోన్ ట్యాపింగ్ చేస్తారా? జ్యువెలరీ షాప్ వాళ్ళది ఫోన్ ట్యాపింగ్ చేస్తారా? కాంట్రాక్టర్ది, బిల్డర్లది, రియల్ ఎస్టేట్ వాళ్ళది ఫోన్ ట్యాపింగ్ చేస్తారా? డాక్టర్లది ఫోన్ ట్యాపింగ్ చేస్తారా? అవన్నీ చేసింది తప్పు చేసి విచారణ తీస్తే ఎవడో జాతిపితనట, ఎవడో తెలంగాణ ఆత్మనట. ఎవడరా తెలంగాణ ఆత్మ? లుచ్చానా కొడుకులారా మీరు తెలంగాణ ఆత్మనా? ఎవడరా కేసీఆర్ తెలంగాణ ఆత్మగా? గద్దరు 4 గంటలు ఇంటి ముందట టైం కావాలయ్యా. ఆయన జీవిత కాలం అంతా ఉద్యమం చేసిన నాయకుడు. ఛాతిలో తుటాలున్నాయి. అలాంటి నాయకుడు పోయి టైం ఇయ్యాలయ్యా మాట్లాడిపోతారంటే 4 గంటలు ఎండలకు కూర్చుని పెట్టినటువంటి ఒక మూర్ఖుడు కేసీఆర్ అంటుడు. వాడు జాతిపితనా? మేము మాట్లాడదాకా మేము తిరుగుబాటు చేసి ఇంటి మీద దాడి చేసినా గుర్తుపెట్టుకో. మాకు జాతిపిత అని మాట్లాడకండి. నీ కులానికి జాతిపిత, నీ టీఆర్ఎస్ పార్టీకి జాతిపిత, మా తెలంగాణ ప్రజలకు జాతిపిత కాదు. తెలంగాణ ప్రజలకు పుట్టినోడు కేసీఆర్ కాదు. తెలంగాణ ప్రజల కోసం ఎలాంటి త్యాగం చేయనటువంటి మూర్ఖుడు జాతిపిత కాదు అని చెప్తున్నాడు.